శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ప్రభారూప నామము 394. ప్రభ వెలుగుల యొక్క రూపము. ఇంతకు ముందు నామంలో అమ్మవారు వెలుగులు జిమ్ము రూపము అని చెప్పబడింది. ప్రస్తుత నామంలో ఆ వెలుగులు ఒక ఆకారం పొందితే ఆ ఆకారం సూచించే రూపమే అమ్మవారి అని అనుకోవాలి. వెలుగు అంటే విప్పురాట అని అర్థం. తెర మీద బొమ్మ పడుతున్నప్పుడు తెరకు మనకు ఏది తేడానో దాని కనిపించడం లేదా విప్పరాడం అంటారు. ఈ విప్పరే లక్షణంగా మనలో ఉండేదే అమ్మవారు. వెలుగుల రూపం, విప్పర గుణము అని ఈ నామానికి అర్థాలు. కిరణ రూపాలైన అరుణదేవతలే స్వరూపంగా గలది. వెనుక నామంలో దేవీ కాంతులే ఆవరణ దేవతలుగా అయినాయి. అవి గుణములే కాని ద్రవ్యములు కాదు అని చెప్పాలి. గుణములకు గునికి అభేదము అను న్యాయ ప్రకారం ఈ నామములో అభేదము చెప్పుచున్నాడు. ఈమెకు కిరణ స్వరూపురాలు అనగా కిరణములకు ఈమెకు అభేదము కిరణములే అనిమాది దేవతలుగా అయినాయి. ఆ దేవతలే స్వరూపంగా గలది వేదమందు బారూప. కిరణ రూపుడు పరమాత్మ అని చెప్పబడింది కనుక పరమాత్మ స్వరూపురాలైన దేవి కిరణములను తేలినది అని అనుకోవాలి. 395 నామము ప్రసిద్ధ. ప్రకృష్టంగా సిద్ధంగా ఉన్నది. ప్రసిద్ధ అందరి చేతను నేను అని ఆత్మస్వరూపంగా తెలియబడుచున్న ప్రసిద్ధి కలది. సమస్త జీవులకు లోపల చైతన్య రూపంలో ఉండి నేను అని తెలియబడుచున్నది. ఇట్లు ప్రసిద్ధ గలది అమ్మవారు. అన్ని జీవులకునకు నేనే తెలియదగినదానను అగుట వలన ప్రసిద్ధ లోపల చైతన్యము గలదు. దానినే ఈ శరీరము నేనని అనుకొనును. ఈ శరీరం కంటే అంతరిక్తంగా నేను కలదు. ప్రసిద్ధ అనగా అందరికీ తెలియుట. కావున అందరిచే తెలియబడుచు నేనను ప్రసిద్ధి గలది. దేవి భాగవతమందు లోపల ఉన్న ఆ శక్తిని నేను అను మిషతో అందరూ తెలుసుకొనుచున్నారు అని గలదు. దేవి భాగవతమందే ప్రథమ స్కందము ప్రారంభమందు సకల చైతన్య స్వరూపురాలు ఆద్యురాలు అగు దేవత అద్యా విద్య జ్ఞానమును మేము ధ్యానము చేయుచున్నామని గలదు. ఇది 3 అక్షరముల నామము. సాధ్య స్థితి, పొటెన్షియల్ స్టేట్, సిద్ధి, మేనిఫెస్టెడ్ స్టేట్ అని 2 రకాల స్థితులు ఉంటాయి. ఒక తెల్ల కాగితం మీద బిందువు పెడితే ఆ బిందువు చుట్టూ 360 డిగ్రీల సిద్ధ స్థితిలో ఉన్నట్టు ఆ బిందువు పెట్టక పూర్వము అక్కడ 360 సాధ్య స్థితిలో ఉంటాయని అర్థం చేసుకునేలాగా ఈ 2 స్థితుల భేదాన్ని గుర్తించాలి. ఏ క్షణంలో అయినా ఎక్కడ అయినా ఎలా అయినా ఉండటానికి సిద్ధమై నరసింహస్వామి లాగా అమ్మవారు ఉంటుంది అని ప్రస్తుత నామంలో చెప్పబడుతుంది. ఇలా అన్ని చోట్ల సిద్ధ స్థితిలో ఉండగలది కాబట్టి అమ్మవారు ప్రసిద్ధ. సకల జనులు అహం నేను అని వాడపడే దాని రూపంగా ప్రసిద్ధి చెందినదని ఈ నామానికి అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. 396 నామము పరమేశ్వరి. ప్రతిపదార్థం పరమ ఈశ్వరి, శ్రేష్ఠురాలగు స్వామిని రాణి. ఈ పరమ ఈశ్వరి పరమునకు అధికారిని. ప్రపంచంలోని అన్ని జనన మరణాలకు అతీతం కాదు. అన్ని సాపేక్షములే కానీ జనన మరణాతీతంగా నిరేపేక్షంగా సచిదానంద చైతన్యం ఒకే ఒకటి ఉన్నది. దాని పరము అబ్సల్యూట్ అంటారు. ఈ పరము ఎవరి ఆధీనమో ఆ కారణాన్ని పరమేశ్వరి అంటారు. పరమునకు అధికారిని అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. గొప్పదైన స్వామిని, సర్వశ్రేష్ఠురాలు, గొప్ప ఐశ్వర్యం కలది. 3 అక్షరముల నామము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.